బాగుంటే అందరూ చుట్టాలే మరి చెప్తున్నాను. బాగుంటే అందరూ చుట్టాలే, బాగుంటే అందరూ స్నేహితులే. బాలేని టైంలో కూడా నీ పక్షాన్ని ఎవరు నిలబడుతున్నాడో ఆయన గుర్తుపెట్టుకో. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో. ప్రాణం పోయే చివరి రోజు కూడా ఆయన గుర్తుపెట్టుకుని చివరికి ఒక రోజు ఆయన పలకరించి ప్రాణాన్ని వదిలే. ఎందుకంటే అలాంటి వారిని కోసం పాటుపడిన వ్యక్తులు వాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అందరికీ ఒక్కటే మూలము, ఈ హేతు వచ్చేదా మనలను సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఇప్పుడు చెప్పండి, మనం దొంగలమైన మనలను, నమ్మకం లేని మనలను, సాక్ష్యం లేని మనలను సాక్ష్యము, నమ్మకము, నీతి కలిగిన ఆయన మనల్ని సహోదరుని పిలిస్తే స్టేటస్ పోతాదని అనుకోలేదండి ఆయన. మాటలు అర్థమవుతుంది లేదో. మంచోడిని ఎవడైనా మావాడని చెప్పుకుంటాడు, దొంగేదని ఎవడైనా మా వాడని చెప్పుకుంటారా? మంచోడిని ఎవడైనా సరే మా ఫ్రెండ్ అని చెప్పుకుంటారు, మంచివాడిని ఎవడైనా మా సహోదరుడు అని చెప్పుకుంటారు. కానీ ప్రభువు చూడండి, నమ్మకం లేని, సాక్ష్యం లేని, నీతి లేని మనల్ని దైవత్వం కలిగిన ఆయన అన్నాడట, సహోదరులని పిలిచేటకు సిగ్గుపడలేదట. ఈ లక్షణం ఎవరుంది చెప్పండి? ఒనేసిఫోరు. పౌలు గారు బాగున్నప్పుడు మావాడని చెప్పుకోవడం కాదు. చెప్పండి, పౌలు గారు అరెస్ట్ అయ్యి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసేసిన టైంలో మావాడేశారని చెప్పుకుంటున్నాడంటే ఈ మనసు ఎవరో చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. బాగుంటే అందరూ చుట్టాలే మరి చెప్తున్నాను. బాగుంటే అందరూ చుట్టాలే, బాగుంటే అందరూ స్నేహితులే. బాలేని టైంలో కూడా నీ పక్షాన్ని ఎవరు నిలబడుతున్నాడో ఆయన గుర్తుపెట్టుకో. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో. ప్రాణం పోయే చివరి రోజు కూడా ఆయన గుర్తుపెట్టుకుని చివరికి ఒక రోజు ఆయన పలకరించి ప్రాణాలను వదిలే. ఎందుకంటే అలాంటి వారిని కోసం పాటుపడిన వ్యక్తులు వాళ్ళు. పౌలు గారికి అనుభవాలు ఎదురైన అనుభవాల్లో నుంచి తిమోతికి రాస్తున్నాడు. ఏ రోజు సిగ్గుపడలేదయ్యా. పైగా ఎంత బాగా తెలుసా? శ్రద్ధగా వెతికాడు. ఎంత బాగా వెతికాడట? శ్రద్ధగా. ఎంత శ్రద్ధగా ఎదిగాడంటే నన్ను ఏ జైల్లో పెట్టారో కూడా ఆ రోజు ఎవరికి చెప్పండి తెలియదు. ఈ జైల్లో ఉన్నారంటే ఆ జైలుకి పరిగెట్టాడు, ఆ జైల్లో ఉన్నాడంటే ఆ జైలుకి పరిగెట్టాడు, ఈ జైల్లో పెట్టారంటే ఈ జైల్లో పెట్టారు. ఎక్కడ ఏ స్టేషన్లో నన్ను పెట్టి ఏ జైల్లో పెట్టారో ఆ రోజుల్లో తెలియని టైంలో ప్రతి ఏరియాకి వెళ్ళి పౌలు అని ఒక ఆయన ఉంటాడు. సువార్త చేస్తున్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన యందు నేరం ఆరోపింపబడింది తప్ప నిరూపింపబడలేదు. ఆయన తాలూకా మనిషిని నేను దయచేసి ఆయన ఎక్కడ పెట్టారని ప్రతి జైలుకి వెళ్ళి శ్రద్ధగా వెతికాడంటే ఎంత ఇంట్రెస్ట్ అండి పౌలు గారు అంటే. ఈ వ్యక్తికి ఆస్తి అంతా నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు, ప్రతి కుటుంబం నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు, సంఘంలో ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఉన్నారో వారు కూడా నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు పిచ్చోళ్ళలాగా వెతుక్కుంటూ తిరిగాడు. పిచ్చోళ్ళలాగా ఎప్పుడు వస్తానా అని పిచ్చోడు మాది నా కోసం వెతుక్కుంటూ తిరిగాడు. ఆ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాడు, ఈ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాడు, పై గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాడు, కింద వారిని, పెద్దవారిని, అధికారిని అందరినీ అడిగాడు. శ్రద్ధగా నా కోసం తిరిగాడు. ఎంత శ్రద్ధగా ఎతికాడో. కనిపించాడా? కనిపించే ప్రతి ఒక్కరిని అడిగాడు. పైగా అలా ఎతుకుతున్నప్పుడు ఆయన ప్రాణాలకు ఏమైనా సౌఖ్యమా? ప్రమాదం. నువ్వు కూడా అతగాడు తాలికేనేంట్రా, ఇల్లు కూడా లోపల ఏంట్రా అంటే ఏమైపోతాడు చెప్పండి? నువ్వు కూడా ఆయన తాలికంటే దొరికేస్తే ఏమైపోతాడు చెప్పండి? అలాంటి టైంలో పౌలు గారిని ఎత్తుక్కుని తిరిగాడు. అంటే ఆయన తాలికని చెప్పుకుంటే ఆ రోజుల్లో ప్రమాదాలు ఉన్నాయంటే ఉన్నాయి. అలాంటి ప్రమాదాలు పౌలు గారిని ఎత్తుకునే వ్యక్తులకు జరిగాయంటే జరిగాయి. ఎక్కడ జరిగాయి? ప్రకృతి ఎందుకు రోగైపోయాడు? వాళ్ళ కొట్టిన దెబ్బలకి రోగగ్రస్తుడైపోయాడట. పౌలు గారు తాలికని చెప్తే కొడతారు, పౌలు గారు తాలికని చెప్తే ప్రాణాలు తీసేస్తారు. ఎపప్రదితును కొడితే రోగైపోయాడట. ఈయన పక్షానుంటే అన్ని దెబ్బలే, ఈయన పక్షానుంటే అన్ని నిందలే, ఈయన పక్షానుంటే అన్ని బాధలని వదిలిపోయే మనుషులు కదట. ఒనేసిఫోరు ఎలాగైతే ప్రాణం పెట్టే మనిషి చెప్పండి, ఎపప్రదితు కూడా సార్ మీకోసం మేము చచ్చిపోతాం సార్ అంటారు. ఇలాంటి వాళ్ళు మీరు చూడండి. ఇలాంటి వారుంటే తిమోతికి చెప్తున్నాను, నాన్న డబ్బులు సంపాదించిన దానికన్నా, బంగారం సంపాదించిన దానికన్నా, నాన్న నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ఆస్తులు పోగేసుకునే దానికన్నా నా అనుభవంలోంచి చెప్తున్నాను, సంఘంలో నమ్మకస్తులను పోగైనా అదే మిగిలిపోద్ది అన్నాడు. ఒక సేవకుడు ఏమన్నాడంటే, సంఘం బయట బోర్డు ఎట్టాలంట. ఏమని తెలుసా? సంఘం బయట బోర్డు ఏమనంటే మాకు ఉద్యోగస్తులు కావాలో, ఈ పరిసరకులు కావాలో అని కాదట. ఏమని బోర్డు ఎట్టాలో తెలుసా? మాకు నమ్మకస్తులు కావాలో అని బోర్డు ఎట్టుకోవాలంట. ఎంత బాధాకరం అండి. మా సంఘానికి నమ్మకంగా పనిచేసే నమ్మకస్తులు కావాలని బోర్డు పెట్టుకోవాలంట. ఏరి తుమ్మితే బాధ, దొగ్గితే బాధ, ఎర్రగా చూస్తే బాధ, ఇలా చేసేటని అడిగితే బాధ, ఇదేం పని అని అడిగితే బాధ. ఎంత బాధ అంటే ఈదికి 70 సంఘాలు ఉన్నాయి. సంఘం మానేసి మళ్ళీ అక్కడి నుంచి మనల్ని ఎక్కిరించి మనకు బాధ పెట్టి ఒక బాధ. ఎన్ని బాధలో పౌలు గారు అంటున్నారు,
నా సేవ అంటే సాగుతూ సెలగాటమే. మనుషులు ఎవ్వరు నమ్మకంగా ఉంటారు, మనుషులు ఎవ్వరూ నమ్మకంగా ఉండరు. నువ్వు గుర్తుపెట్టుకో, నమ్మకంగా ఉన్న వారిని దేవుడు ఏర్పరిస్తే, ఆ నమ్మకంగా ఉన్న వారిని దేవుడు నీకు ఇస్తే జాగ్రత్త. నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నీ వల్ల అవమానం వచ్చినా, నీ వలన వాళ్ళకి ఏం జరిగినా ప్రాణాలన్నా వదిలేస్తారు, కానీ నిన్ను వదులు మాత్రం. చెప్పండి ఎల్లరు తిమోతి. అలాంటి వారు ఉంటే దేవుడిని స్తుతించు తిమోతి. పౌలు గారు ప్రాణాలు కాపాడడానికి అకుల ప్రిస్కిల్లా ఏమి ఇచ్చేయడానికి రెడీ అయిపోయారట? చెప్పండి. ప్రాణాలు ఇచ్చేయడానికి రెడీ అయిపోయారట. ఇప్పుడు ప్రాణాలు తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. కొంతమంది దంపతులను చూస్తే వీళ్ళ సేవకుని కోసం చచ్చిపోయేంత ప్రేమరా వీళ్ళకి అనిపిస్తుంది. కొంతమంది దంపతులను చూస్తే వీళ్ళ వల్ల ఈయన ప్రాణాలు పోయేలాగా ఉన్నాయరా అనిపిస్తుంది. అనిపించదు? ఖచ్చితంగా. పౌలు గారిని చూస్తే చూడండి, ఆయన గొప్ప చెప్పుకుంటున్నాడండి. చనిపోయే ముందు నా కోసం ప్రాణం పెట్టేస్తానన్న కుటుంబాలు ఉన్నాయి, నా కోసం ప్రాణం పెట్టేస్తానన్న యవనస్తులు ఉన్నారు, నా కోసం ప్రాణం పెట్టే జాబితాలో అకుల ప్రిస్కిల్లా ఉన్నారు. ఈ పత్రికలోంచి నీకు నాకు నేర్పిస్తున్నది ఏంటో తెలుసా? ఎన్ని ఎలా ఉన్నా ప్రభు వలె మన చెయ్యి వదలని నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారితో సంఘం గట్టి తిమోతి, సంఘానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పి. ఎన్ని ఎలా ఉన్నా మన చెయ్యి వదలని వారు మనకు కావాలి. అలాంటి వారితో సంఘం సిద్ధపరచు. రోజుకు ఒకలాగా, వారానికి ఒకలాగా, నెలకు ఒకలాగా, సంవత్సరానికి ఒకలాగా, బాగుంటే ఒకలాగా, బాగుపోతేలాగా, ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా ఉండేవాడు కాదు. ఎప్పుడు ఒకేలాగా శ్రద్ధగా మనల్ని ఎతికి మన వెనకాల మనకు సహకారిగా నిలబడేవారు కావాలి. అలాంటి వారిని ఎందుకంటే ఎంత గొప్ప పరిచర్య నేను చేశానంటే కారణం ఇలాంటి వ్యక్తులను దేవుడు నాకు ఎంతో కొంత అనుగ్రహించారు కాబట్టి తిమోతి అని చెప్తున్నాడు. ఉపచారం అంటే చెప్పిన తినేసిన తర్వాత ప్లేట్లు ఎత్తుతారే, ఆ చేసే వర్క్ని ఏమంటారు చెప్పిన? ఉపచారం అంట. తినేసిన తర్వాత చేతుల మీద నీళ్ళు వేస్తారే కడుక్కోవడానికి, ఆ పని ఉపచారం అంటారు. అరే ఇంత పెద్ద సాక్ష్యం ఉండి, ఇంత పెద్ద అనుభవం ఉండి, ఇంత పెద్ద వాక్యం తెలిసి ఇతగాడు సంఘంలో ఏం చేస్తాడట? ఉపచారం చేస్తాడట. ఏం ఉపచారం చేస్తాడంటే ఆయన చెప్తున్నాడు, కిందకి రాస్తున్నాడు చూడండి. అతడు ఎపిసిలో ఎంతగా అన్నాడంటే ఇక ఏ పనైనా చేస్తున్నట్టు. ఇక ఆ పని లేదు, ఈ పని లేదు, బాత్రూమ్ కడగడం లేదు, ప్లేట్ ఎత్తడం లేదు, ఆటో వేసుకెళ్ళడం లేదు, ఆటో తెరడం లేదు, బాక్సులు పట్టుకెళ్ళడం లేదు, ఇది లేదు, అది లేదు, ఇక ఈ పని లేదు, ప్రతి పని చేస్తాడట. కానీ కొంతమంది ఉంటారు, అన్నా ఈ పని చేయన్నా అని చెప్తాం, అలాగే సోదరా అంటాడు, ఇంకా చెయ్యి అంటాం, చేస్తామంటాడు. సరిగ్గా సాయంత్రం వచ్చేసరికి అంటాడు, అర్జెంట్ పని ఒకటి పడింది రాలేకపోతున్నా అంటాడు. మా తెలుసు నువ్వు ఇలా అంటావని. నడుపుతున్నాను. ఒక పని నమ్మకంగా చేసే వాళ్ళు ఉంటారు, ఒక పని తిన్నంగా అప్పగిస్తే చేస్తామని చెప్పి నానబెట్టే వాళ్ళు లేరు. ఒక పనిని అప్పగిస్తే శ్రద్ధగా చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? శ్రద్ధ కాదు, అశ్రద్ధ చేసేవాళ్ళు లేరు. ఒక పని అప్పగిస్తే ఇది నీ అకౌంటబిలిటీ, ఇది జాగ్రత్తగా అప్పగించుంటే ఇంకా చేయక దాన్ని నిర్లక్ష్యం చేసి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక పెట్టుకునే వాళ్ళు లేరు. కానీ ఇతగాడు అది కాదట. ఎంతగా అంటే ఇక ఈ వర్కులు అంటే ఈ పని అని కాదు, ఆ పని అని కాదు, అందరూ వచ్చినప్పుడు అందరూ పని చేస్తాడు, ఎవరు లేనప్పుడు కూడా ఎంతో శ్రద్ధగా పనిచేస్తాడట. మరి ఎవర్రా ఈ వాసన కడిగింది అనగానే బహుశా మనకన్నా ముందు ఎవరు వచ్చారు? ఒనేసిఫర్ వచ్చాడా? ఖచ్చితంగా అతడే కడుకుంటాడు ఈ వాష్రూమ్స్ అన్ని అంటారట. ఎందుకంటే ఆయన చేసే వర్క్ అట ఆయనకి సాక్ష్యంగా నిలబడిందంట. ఈరోజు ఎలాంటి వాళ్ళు చెప్పినా అందరూ ఏదికి మీద పని చేసేవాళ్ళు తప్ప ఏదికి కింద పని చేసేవాడు ఎవడ కనబడ్డాడు? కనబడేలా చేసే మనిషి కదట. అన్ని పనులు ఎంత నోటెడ్ అయిపోయాడంటే వర్క్లో అక్కడ రాస్తున్నాడు చూడండి. అది నువ్వు బాగుగా చెప్పండి. ఎవరిదే నీకు తెలియదు తిమోతి? నీకు తెలియదా? వాళ్ళకి తెలియదా? వీళ్ళకి తెలియదా? అసలు ఒనేసిఫోరు పేరు చెప్తే అందరూ ఏం మాట్లాడుకుంటాడు చెప్పండి? మంచి ఉపసారకుడు అని చెప్పుకుంటారు. అంటే ఆయన చేసిన వర్క్ ఏంటో సంఘం అంతటికే చెప్పండి బాగా తెలుసు. అతను పని చేస్తే భలే చేశాడని చెప్పుకుంటారు, అతను పని చేస్తే భలేంటి వ్యక్తి అని చెప్పుకుంటారు. అతని గురించి మాట్లాడుకుంటే బలా సహోదరుడా, దాసుడు అని పిలుచుకున్నంత గొప్ప వర్క్ చేస్తాడు. అందరు నన్ను వదిలి వెళ్ళిపోయారు, కుటుంబాలు నన్ను వదిలి వెళ్ళిపోయాయి, కానీ ఒనేసిఫోరు యొక్క కుటుంబము తను నా పక్షాన స్టాండింగ్ తీసుకున్నారు. ఆ కుటుంబాన్ని దేవుడు కనికరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు? నాకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇతనికి ప్రమాదమే, నాకు సపోర్ట్ చేస్తున్నారంటే ఆ ఫ్యామిలీకి కూడా చెప్పండి ప్రమాదమే. ఆ నిందలు, ఆ బాధలు, ఆ మరణాలు ఆ కుటుంబం మీదకి రాకుండా దేవుడు ఆ కుటుంబాన్ని చెప్పండి కరుణించునుగాక అని కోరుకుంటున్నాను. ప్రభు దినమందు, అంటే ప్రభు దినం అంటే ఏంటండి? జడ్జిమెంట్ డే. ఒనేసిఫోరు వర్క్కి నేను ప్రైజ్లు ఏమి ఇవ్వలేకపోయాను ఇక్కడ. ఆ వ్యక్తి చూస్తుండే కానీ ఇప్పుడు నేను చనిపోతున్నాను ఇక్కడ. ఒనేసిఫోరు కష్టానికి ఎక్కడ నేను సాల్వ్ వాళ్ళకి అప్పలేకపోయాను. ఒనేసిఫోరు వర్క్కి ఎక్కడ నేను
పూల బొకేలు ఇవ్వలేకపోయాను. ఆయనకి ఎక్కడ బంగారం కాదు కదా, సిల్లు గవ్వ కూడా ఆయనకి ఇవ్వలేకపోయాను. నేను బహుమానం ఇవ్వలేదేమో కానీ ఏ ప్రభు కొరకైతే సేవ చేస్తాడో ఆ ప్రభు దినమందు ఆయన ఖచ్చితంగా చెప్పండి ప్రతిఫలాలు అనుగ్రహిస్తాడు. ఎవరో వ్యాఖ్యానకర్త భలే రాశాడండి. ఎలా అనుగ్రహిస్తాడంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా ప్రైజులు ఇచ్చామనుకోండి, ఎలా ఇస్తాను చెప్పండి? ఫస్ట్ ప్రైజ్ చెప్పండి, సెకండ్ ప్రైజ్ చెప్పండి, లైన్గా పిలిచేద్దాం, పిలిచేమా గ్యాప్ ఏమో పిలిచేస్తాం. ఫస్ట్ తీసుకుని వెళ్ళండి, రెండోది తీసుకుని వెళ్ళండి, మూడోది తీసుకుని, మొత్తం అందరూ లైన్గా పిలిచి పరలోకం అలా పిల్లరంట. రాయబడిన మంచి మాట ఏంటో తెలిసే వ్యాఖ్యానంలో, ఒనేసిఫోరు పైకి రావయ్యా, కోటాను కోట్ల దేవదూతలు చూస్తుండగా, కోటాను కోట్ల మనుషులు చూస్తుండగా, దేవుడు అట్ట సింహాసనం మీద కూర్చుని ఆ మనిషిని అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టి డిస్కషన్ చేస్తాడట. ఏమి డిస్కషన్ చేస్తాడంటే, ఆ రోజు సభలు జరుగుతున్నప్పుడు, ఆ రోజు వర్క్ జరుగుతున్నప్పుడు, ఆ రోజు సంఘంలో ఉన్నప్పుడు, నీ వర్క్లన్నీ నాకు జ్ఞాపకం ఉంది, నేను ఎవరు పట్టించుకోకపోయినా నేను చూస్తున్నాను, చాలా నమ్మకంగా పనిచేస్తావు. ఆ రోజు నువ్వు పలానా టైంలో పలానా వర్క్ చేసినప్పుడు ఎంత నమ్మకంగా చేసావని ఆ రోజు ఎంతమంది చూస్తుండగా అందరిని పక్కనట్టు ఎవరితో డిస్కషన్ చేస్తాడట. అది ప్రైజ్ ఇవ్వడం అంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇక్కడ లైన్గా పంపించేయడం కదా, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు అక్కడ కూర్చోబెట్టి డిస్కషన్ పెడతాడట. ఎవరు? ఎమ్మెల్యే గారి సభకి మనం వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు అందరినీ పక్కన పెట్టి, రావయ్య జేమ్స్ అని నాతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను అనుకోండి, నేను ఎమ్మెల్యే ఎంక చూడాలా జనాలు ఎంక చూడాలా అర్థమవుతుందా? అందరం పక్కన పెట్టి నాతో మాట్లాడుతున్నాను. కానీ ఆ రోజు ఎలా ఉంటుందండి? ఎమ్మెల్యేకి ఎలాగైపోతే, ఎంపీకి ఎలాగైపోతే, సీఎం పీఎంకి ఎలాగైపోతే అడుగుతున్నాను. అన్నిటికన్నా గొప్పవాడని ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రతిగానాలు చేస్తున్నప్పుడు సింహాసనం మీద కూర్చొని మనం చేసిన వర్క్ కోసం డిస్కషన్ పెడతాడు. భలే చేశారు ఆ రోజు, నమ్మకమైన చెప్పండి దాసుడా, ఎంత బాగా చేసావయ్యా. పౌలు గారు అరెస్ట్ అయిపోయినప్పుడు ఎంత మంచి స్టాండింగ్ తీసుకున్నావయ్యా. పౌలు గారు బాధపడుతున్నప్పుడు అతని పక్షాన మీ కుటుంబం మీరు ఎంత బాగా చేశారు. ప్రతి చిన్న పనులు కూడా ఆ రోజు డిస్కషన్లో చేస్తారు. ఇప్పుడు చెప్పండి, మంచి పనులే డిస్కషన్ చేశారంటే చెప్పండి, సంఘాన్ని ఏడిపించే పనులు చేసిన ఆ రోజు ఆయన డిస్కషన్ చేస్తాడా చేయడా? నువ్వు నరకంలోనే డిస్కషన్ చేస్తాడేమనుకుంటున్నావు. ఎంత ఇబ్బంది పెట్టినా అన్న మాటలు ఆయన గుర్తుంటాయి, నువ్వు చేసిన పనులు ఆయన గుర్తుంటాయి, నువ్వు చేసిన ప్రతి మంచిని ఆయన డిస్కషన్ చేస్తాడు, ప్రతి క్రియను కూడా ఆయన డిస్కషన్. అందుకే ఆ ప్రసంగం నాకు తమ్ముడు చెప్పినప్పుడు ఆ చివరి అధ్యాయంలో చివరి వచ్చిన అదే, ప్రతి క్రియను అది మంచిదైనను సరే చెడ్డదైనా సరే ఆ రోజు వెలుగులోనికి ప్రతి క్రియను దేవుడు తీసుకొస్తాడు. అంటే నువ్వు చేసిన మంచిని ఆ రోజు పొగుడతాడు, నువ్వు చేసిన చెడుని కూడా ఆ రోజు తెర మీద చూపించి ఎందుకు ఇలాంటి పనులు చేసావని ఆ రోజు అడుగుతాడంట. ఇప్పుడు చెప్పండి, ఈ పత్రికలో చనిపోతున్న ఆయన ఏవి ముఖ్యంగా తిమోతికి రాశాడంటే, ఒకటే, నమ్మకస్తులు ఉన్నారు, ఆ నమ్మకస్తుల్ని దేవుడు దీవించాలని నేను కోరుకుంటున్నాను. అయ్యానికి ఎవడెవడు ఎలా మారిపోతున్నాడు కనిపెట్టు, నేను వెళ్ళిపోతున్నాను, రేపొద్దున్న నీకు ఈ జాగ్రత్తలు చెప్పేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను సంఘంగా నీకు అప్పగించి నమ్మకమైన కుమారుడిగా ఈ పరిచయం నీకు అప్పగించి నేను చెప్తున్నది ఒకటే, నమ్మకమైన మనుషులను దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయారో నిన్ను కూడా అలా వదిలి వెళ్ళిపోతాడు. నువ్వేం టెన్షన్ అవ్వకు. కానీ అందరు వదిలి వెళ్ళిపోయినా మన కోసం ఏడ్చి ప్రాణాలు పెట్టే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళ కొరకు నువ్వు చెప్పండి ఎదురుచు. ఇప్పుడు చెప్పండి, ఈ పత్రికలో మీ కుటుంబం మిమ్మల్ని వదిలేసిన, మీ బంధువులు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మీకు మాట ఇచ్చి మాట తప్పిన వారు మీ చుట్టూ ఎక్కువైపోయినా, ఎవరు ఎన్ని అయిపోయినా ఏం టెన్షన్ అవ్వకండి. మీరు దేవుని సేవలో, దేవుని సంఘంలో నమ్మకమైన కుటుంబాలు ఉంటే మీ కుటుంబాన్ని వాదార్చి మరో కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా చెప్పండి మీకు అనుగ్రహిస్తాడు. వెళ్ళిపోతారు, అది వాళ్ళ ఇష్టం, వెళ్ళిపోతారు. కానీ గుర్తుపెట్టుకోండి, మన కోసం ఉండే వాళ్ళని ఖచ్చితంగా ప్రతి తరంలో దేవుడు లేపుతాడు. అరే ఈ టైంకి భలే వచ్చాడు అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నా, ఆ టైంకి ఆ వ్యక్తి ఉంటే నా వర్కులు బాగా జరుగుతాయి. మనం అనుకుంటే తేలేమండి, మనం అనుకుని జీతాలు ఇచ్చి పెట్టుకుంటే మనుషులు నిలబడరండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇస్తే వాళ్ళకి ఒక్క రూపాయి మనం ఇవ్వకపోయినా చెప్పండి మన కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమను చూపిస్తారు. ఈ ప్రేమ వాళ్ళు అనుకుంటే రాలేదు, వాళ్ళ గుండెలు ఎవరు పెట్టి చెప్పండి, దేవుడు పెట్టాడు. అందుకే సేవలో, సంఘంలో, సహవాసంలో మనకు ఎదురయ్యే అనుభవాలు ఏంటి చెప్పిన, నమ్మకస్తులుగా అందరూ ఉంటారు అనుకోకండి, ఎవరో కొందరు ఉంటారు. ఆ కొందరిని మాత్రం దేవుడు ఎల్లప్పుడూ కాపాడి సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేయను గాక. చీడ ఉన్న వారిని వదిలి వెళ్ళిపోవాలని మనసు కలిగిన వారి దేవుడు ముందే దూరం చేయను గాక. ఆమేన్.